గైస్ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ అయితే కొన్ని చూపిస్తాను. దాంతోపాటు మీకు నేను ఈ బ్యాచ్లో ఏమేమి చెప్పబోతున్నానో ఆ ప్రివ్యూస్ అనేవి వీడియో ప్రివ్యూస్ అనేవి చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. లేదు నేను డైరెక్ట్గా వీడియోలోకి స్కిప్ చేస్తాను అనుకుంటే సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న టైం కోడ్కి అయితే స్కిప్ చేయండి. ఒకవేళ వీడియో ప్రివ్యూస్ చూడాలనుకుంటే సో కంటిన్యూగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ బ్యాచ్లో నార్మల్ వీడియో ఎడిటింగ్ అలానే విఎఫ్ఎస్ కంపోజిటింగ్ దాంతోపాటు వీడియో జనరేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి వీడియోని, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. హాయ్, మై నేమ్ ఇస్ నగి. నేను ఫస్ట్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలన్నప్పుడు యూట్యూబ్లో ట్రై చేశాను. అసలు ఏమన్నా మన యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు అని ఒక 2-3 డేస్ ట్రై చేశాను యూట్యూబ్లో చూసి. కాకపోతే నాకు ఎందుకో అది మనం బట్టి పట్టినట్టు అనిపించింది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి అనేది అర్థమయ్యేది కాదు. ఒక వీడియో ఒక రకంగా ఉండేది, ఇంకో వీడియో ఒక రకంగా ఉండేది. అప్పుడు అనిపించింది ఇది ఇట్లా కాదు, మనం ఏదో బట్టి పడతాం తప్ప దీన్ని మనం ఒక స్కిల్ లాగా నేర్చుకోవట్లేదు అనిపించింది. అప్పుడు నేను చాలా చూశాను. నాకు నా బడ్జెట్లో నాకు 2 కోర్సులు అజయ్ సార్ దగ్గర నాకు బెస్ట్ అనిపించింది. ఎప్పుడైతే స్టార్టింగ్ క్లాస్ బాగా ప్రాక్టీస్ చేశానో అక్కడి నుంచి నాకు అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసినా కూడా అది మనకి ఇదివరకులాగా బట్టి పడి అనిపించేది కాదు. ఓకే, ఈ టూల్ ఎలా యూజ్ అవుతుందా, ఈ టూల్ యూజ్ అవుతుందని ఒక అర్థమైందన్నమాట. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇలాంటి కోర్సెస్లో మీరు జాయిన్ అయ్యి ఒక అవగాహన వచ్చిన తర్వాత మీరు ఏ యూట్యూబ్లో వీడియో చూసినా లేదంటే ఏమైనా ఎఫెక్ట్ చూసినా కూడా మనకి ఈజీ అర్థమవుతుంది. హాయ్ గైస్, నా పేరు రాజశేఖర్. నేను ప్రీమియం 8th బ్యాచ్ స్టూడెంట్ని. నాకు వీడియో ఎడిటింగ్ గురించి ఏం తెలియదు, 0 నాలెడ్జ్ అనమాట. నాకు అర్థమైద్దో లేదో అని అనుకున్న క్లాస్ జాయిన్ అయినప్పుడు. కానీ బ్రదర్ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాడు. బేసిక్స్ మీద మనకి బాగా గ్రిప్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ లెవెల్ క్లాస్కి వెళ్తాడు. ఈ విధంగా ఒక షెడ్యూల్ ప్రకారం క్లాసు ప్లాన్ చేయటం వల్ల మనకు 0 నాలెడ్జ్ ఉన్న కానీ సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ వస్తుంది. బ్రదర్ చిన్న విషయాలు అన్ని స్కిప్ చేయకుండా వాటిని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్లాస్లో ప్రతి విషయాన్ని 1-2 సార్లు మనకి చెప్పడం వల్ల మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్. సో గైస్, మీరు వీడియో ఎడిటర్స్ కావాలనుకుంటే బ్రదర్ దగ్గర బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీరు ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్గా తయారు కావడానికి బ్రదర్ మంచి ఫౌండేషన్ ఇస్తాడు. It. Ready for whatever, I was born ready to live. You know that I got it like that. Smooth face on, know you feel it right there. You know that I got it like that. Like whiskey text, I'ma send it on shit. If it's really what I want, I don't wait for it. Taking risks, get rewards, I prepare for it. I know we can go to war if they asking for it. I don't wait for no applause, I just get to it. Where you spend your whole day for mansion. I've been in the gym, what's ready? Excuses, get the money up front and I get the back end. Race coming in the bad way. Take it any way you want, I'm not the one you passing. Feel like you can really on the way that I'm a dad. Sharper than the steel, as the lady it was sad. I got it like that. Fruits on my nigga, this is only the beginning. If I shot it, I'ma finish.
private, flicking through the options. Way too many things, I ain't like it that way. You know that I got it like that. Smooth face on, know you feel it right there. You know that I got it like that. I can just text, I'ma send it ASAP. Send it ASAP. Ready for whatever, yeah, I'm gon' get that. Baby, gon' get that. Ready for whatever, yeah, I ball like that. You have to come and catch me, okay? It's so childish. Told you I won't. హలో గైస్, రీసెంట్గా మనం 8th బ్యాచ్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 9th బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి బ్యాచ్ నేను అనుకుంటూనే ఉంటాను, ఈ బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ వద్దు, మనకి వేరే వర్క్స్ ఉంటే చూసుకుందాం అని చెప్పేసి. బట్ ఎవరైతే 8th బ్యాచ్ లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ మెసేజ్ చేస్తాను నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడని చెప్పేసి. సో వాళ్ళ కోసం అయితే నేను 9th బ్యాచ్ తీసుకొచ్చాను. ఒకవేళ ఈ 9th బ్యాచ్ కూడా మనకి సక్సెస్ఫుల్ గా జరిగిందంటే 10th బ్యాచ్ తో లాస్ట్ చేసేద్దాం. తర్వాతకి ఏ కోర్స్ ఇంకా ఫిల్మింగ్ కి సంబంధించి కోర్స్ అయితే లాంచ్ చేయాలని చెప్పి చూస్తున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా ఆ కోర్స్ కూడా తీసుకొస్తాను, బడ్జెట్ తీసుకొస్తాను. సో మన కోర్స్ లో నేను 8th బ్యాచ్ నుంచి ఏఐని కూడా
యాడ్ చేశాను అనమాట. అంటే ఏఐ కోర్స్ని కూడా యాడ్ చేశాను. సో 1 అవర్ నుంచి 2 అవర్స్ క్లాస్ అనేది ఉంటుంది మీకు ఏఐ గురించి. అంటే టెక్స్ట్ నుంచి ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలి, ఇమేజ్ నుంచి వీడియో ఎలా జనరేట్ చేయాలి, వీటి గురించి అయితే క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ క్లీన్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం ఈ బ్యాచ్ కి సంబంధించి డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన దగ్గర వచ్చేసరికి ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2 కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 2 కోర్సెస్ లో మీకు ఇంటిగ్రేటెడ్ గా ఏఐ క్లాస్ కూడా ఉంటుంది మీకు. సో ఆల్రెడీ చెప్పానుగా మనకి వీడియో జనరేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏఐని యూజ్ చేసుకుని మనం ఎలా ఎడిటింగ్ చేయాలని కూడా మీకు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ గా మనకి ప్రీమియర్ ప్రో 30 అవర్స్ క్లాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కూడా 30 అవర్స్ క్లాసెస్ అనేది ఉంటాయి. ప్రతి బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలా మంది చాలా రకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు. వాటికి సంబంధించి సపరేట్ గా క్లాసెస్ అనేవి రికార్డ్ చేసి వాళ్ళకి సెండ్ చేసే లోపల 30 అవర్స్ కాస్త ఇంకా ఎక్స్ట్రాగా మనకి డ్యూరేషన్ అనేది పెరిగిపోతుంది ప్రతి బ్యాచ్ లో ఇంతే. సో ఆ క్లాసెస్ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ రెండు అయితే ఉంటాయి. సో లైవ్ అటెండ్ అయ్యే వాళ్ళు లైవ్ అటెండ్ అవ్వచ్చు, అవ్వని వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ కూడా సెండ్ చేస్తాం. ఇద్దరికి రికార్డ్ క్లాస్ సెండ్ చేస్తాం. సో రివైండ్ చేసుకొని మీకు నచ్చినప్పుడు అయితే చూసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. వ్యాలిడిటీకి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాలిడిటీ మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుంది. నేను అనుకుంది 5 years అనమాట. సో 5 years మీకు అంత అవసరం లేదు. జస్ట్ గట్టిగా 6 months లేదా 1 year కూర్చుంటే, అంటే ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోగలిగితే మాత్రం మీరు 6 months లో ఈజీగా నేర్చుకుంటారు. లేదా ఇంకా స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 1 year ఈజీగా పడుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ రావడానికి ఒక 2 years పక్కా మీకు టైం అనేది పడుతుంది. సో ఈ కోర్సులో ఇంక్లూడెడ్ వచ్చేసరికి మీకు క్లాస్ చెప్పడమే కాదు, పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్లయింట్స్ ని మనం ఎలా వెతకాలి, అండ్ మన వర్క్స్ ని వాళ్ళకి ఎలా చూపించాలి, మన వర్క్స్ వాళ్ళకి నచ్చినప్పుడు మీరు చేసే ఎడిటింగ్ ని బట్టి ఎంత తీసుకోవచ్చు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైవ్ లో అది ఆన్లైన్ క్లాస్ చెప్పాలంటే మాత్రం చాలా కష్టమైన విషయమే అది జూమ్ లో. ఎందుకంటే సింగిల్ పర్సన్ 2 కోర్సెస్ నేను మీకు డైలీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో మన క్లాసెస్ అనేవి మండే టు ఫ్రైడే జరుగుతాయి అనమాట. సాటర్డే సండే మీకు ఎలాంటి క్లాసెస్ ఉండవు. ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది మీకు. ఇక టైమింగ్స్ వచ్చేసరికి మండే టు ఫ్రైడే మీకు ప్రీమియర్ ప్రో 7 to 8 PM మీకు ప్రీమియర్ ప్రో క్లాస్ ఉంటుంది. అండ్ 9 to 10 PM మీకు ఆఫ్టర్ క్లాస్ అయితే ఉంటుంది. మీకు సిలబస్ అనేది ఈ స్క్రీన్ మీద ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ప్రీమియర్ ప్రో సిలబస్ అనమాట. టోటల్గా మనకి 30 hours డ్యూరేషన్ అయితే చూడడం కనిపిస్తుంది. ఈచ్ క్లాస్ మనకు 1 hour అయితే ఉంటుంది. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి మీకు కవర్ అయిపోతుంది. కొద్దిగా లేట్ అయినా కానీ ఆ క్లాసెస్ అనేవి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీకు లైవ్ క్లాసెస్ జరుగుతాయి, అలానే రికార్డ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ప్రతిదీ లైవ్ ఉంటుందా అంటే సో ప్రతిదీ లైవ్ అయితే ఉండదు. కొన్ని మెయిన్ క్లాసెస్ మీకు లైవ్ తీసుకుంటాను. ఇంకొన్ని కష్టమైన క్లాసెస్ ఉంటాయి కదా, లైవ్ లో చెప్పలేనివి ఉంటాయి కదా మనకి. సో 1 hour లో చెప్పలేనిది 2-3 hours టైం పడుతుంది. సో అలాంటి క్లాస్ ఏవైతే ఉంటాయో అవి మీకు రికార్డ్ క్లాస్ అయితే సెండ్ చేస్తాను. సో అవి మీరు ఈజీగా చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు ఆ వీడియో మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఎనీ టైం దాన్ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. సో వాట్సాప్ నెంబర్ అయితే నేను ఇచ్చేస్తాను. సో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి, లేదా డిస్కషన్స్ గ్రూప్ అనేది మీకు క్రియేట్ చేస్తాను. ప్రీమియర్ ప్రోకి సపరేట్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సపరేట్. వాటిలో మీరు డిస్కషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను రిప్లై ఇస్తాను. సో ఇలా కోర్స్లో మీకు ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎనీ టైం మీరు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళే నాకు మెసేజ్ చేయండి. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సో బయట చాలా కోర్సెస్ ఉన్నాయి. సో అక్కడ చెక్ చేసి తర్వాత మన దగ్గర రండి. సో ప్రీవియస్ బ్యాచెస్తో పోలిస్తే ఈ బ్యాచ్లో మనకు ప్రైస్ అనేది తగ్గాయి. సో ప్రీమియర్ ప్రో ప్రైస్ వచ్చేసరికి 3,399 రూపీస్ అయితే మీకు చూడంగా అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రైస్ వచ్చేసరికి 3,799 రూపీస్ అయితే చూడంగా అనిపిస్తుంది. ఇంకా బోత్ కోర్సెస్ మీరు తీసుకున్నట్లయితే 6699 అయితే చూడడానికి ప్రైస్ కనిపిస్తుంది. మనకు ప్రీవియస్ బ్యాచెస్ లో పోల్చుకుంటే మాక్సిమం మీకు ప్రైస్ అనేవి డిక్రీజ్ చేశాను. మీరు చెక్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకు ఖచ్చితంగా ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఏ ద్వారా మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కాదు, ఏఐని ఇంటిగ్రేట్ చేసుకొని మీరు వీడియో ఎడిటింగ్ అనేది చేయగలగాలి. దాని గురించి మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏఐతోనే మొత్తం మనం చేయాలని లేదు. సో ఏదో చేయాలంటే సో అది చెప్పిందే మనం వినాలి. మనం ఇక్కడ ఏంటంటే ఏఐని ఒక అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, మీరు జస్ట్ ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలుసుకుంటే అయిపోద్దా అంటే కాదు. ఎందుకంటే వర్క్స్ అనేవి చాలా మందికి ఫాస్ట్గా కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఏఐని యూజ్ చేస్తాం. సో ఏని యూజ్ చేసుకుని ఎడిటింగ్ ఎలా చేయాలి అంటే మొత్తం ఎడిటింగ్ ఏనే చేయదు. ఏని ఒక అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకుని లైక్ ఆడియో ఎడిటింగ్ చేసుకోవడం, ఏ వీడియోస్ ని జనరేట్ చేసుకుని మధ్య మధ్యలో బీరోస్ లాగా యాడ్ చేయడం కానీ, లేదంటే సైలెన్సెస్ ని కట్ చేయడం కానీ, ఇలా మనకి ట్రాన్సిషన్స్ కానీ చాలా వరకు ఏఐ వచ్చేసింది అనమాట. ఏని మనం ఇంటిగ్రేట్ చేసుకొని ఎలా ఎడిటింగ్ చేయాలని మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రీమియర్ ప్రోలో మనకి కొత్తగా కిక్ స్పీడ్ అని చెప్పేసి ప్లగిన్ వచ్చింది. సో ఆ ప్లగిన్ ఏంటంటే మొత్తం ఏ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు మనం. లైక్ మన ఎడిటింగ్ లో మన వర్కింగ్ టైం లైన్ ఏదైతే ఉందో మన టైం లైన్ లోకి ఏని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. లైక్ సెపరేట్లీ యాడ్ చేయడం కానీ, లేదంటే ఆడియో ఎడిటింగ్ చేయడం కానీ, బీరోస్ ని మనం ఏ ద్వారా జనరేట్ చేసుకొని మనం డైరెక్ట్ గా ప్రీమియర్ ప్రోలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లగిన్ అనమాట. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, మీకు స్టాక్ వీడియోస్ ఉంటాయి. అవన్నీ డైరెక్ట్గా మీరు ప్రీమియర్ ప్రోకి తీసుకొచ్చి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అనేవి మీకు చూడగా అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనకి ట్రాకింగ్ అనేది చాలా కీలకమైంది. సో ఆ ట్రాకింగ్ గురించి మనం నేర్చుకున్నట్లయితే 3D ట్రాకింగ్ గురించి మనం ఎడిటింగ్ని ఆల్మోస్ట్ ఒక రేంజ్ తీసుకున్నట్లే. సో 3D ట్రాకింగ్ యూజ్ చేసి మనం మంచి అవుట్పుట్స్ అనేది తీసుకురావచ్చు. రియల్ ఎస్టేట్ వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ VFX కంపోజిటింగ్ ఉంటుంది మీకు అందులో. సో హై క్వాలిటీలో మీరు వీడియోస్ని
ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే ప్రీమియర్ ప్రో అనేది వీడియో ఎడిటింగ్ యూజ్ చేస్తాం, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది కంపోజిటింగ్ యూజ్ చేస్తాం. లైక్ విజువల్స్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే గ్రీన్ స్క్రీన్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్లో మనం టెక్స్ట్ యాడ్ చేసుకుంటుంటాం అలాంటి విషయాలకి. అండ్ సమ్ ప్లగిన్స్కి అయితే చాలా బెస్ట్ అది. మోషన్ గ్రాఫిక్స్కి బెస్ట్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉందంటే అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రమే. అండ్ ప్రీమియర్ ప్రోలో కూడా మనకి రోటో బ్రష్ అనే ఆప్షన్ వచ్చింది. లైక్ మన బ్యాక్గ్రౌండ్ వీడియో ఏదైతే ఉందో మన బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ యాడ్ చేసుకోవడం బిహైండ్లో, ఇలా ఆప్షన్స్ కూడా మనకి ప్రీమియర్ ప్రోలో కూడా వచ్చేస్తాయి. సో రెండింటిని మీరు ఖచ్చితంగా నేర్చుకోగలిగితే, ప్రాక్టీస్ మంచిగా చేయగలిగితే మాత్రం మీరు ఎలాంటి వీడియో అయినా ఈజీగా ఎడిటింగ్ చేయగలరు అనమాట. వన్స్ నేను చెప్పే ప్రతి ఒక్క క్లాస్ మీరు మిస్ కాకుండా విని ప్రాక్టీస్ చేస్తారంటే మాత్రం మీరు ఈజీగా ఎలాంటి వీడియో అయినా ఎడిటింగ్ చేయొచ్చు. ఈ కోర్స్ గురించి మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను, సిలబస్ సెండ్ చేస్తాను. అండ్ పీసీ రిక్వైర్మెంట్స్ ఏముంటాయని చెప్పేసి దాని నుంచి మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటే సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీసీ బిల్డ్ చేసుకోవాలన్నా మీకు దానికి హెల్ప్ చేయగలను. అంటే ఎవరైతే ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ మాత్రమే చేయండి. సో ప్రతి ఒక్కరు చేసేస్తే నేను వెతుక్కోలేను కదా, అప్పటిలాగా నాకు టీం ఏం లేదు, ఇప్పుడు నేను సింగిల్ పర్సన్, నేను ఒక్కనే చేసుకోవాలి. సో ఎవరైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని ఇదిలో ఉంటే మాత్రమే మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. జస్ట్ టైం పాస్ చేయడానికి అయితే రాకండి. సో నేను పెట్టిన ప్రైజెస్కి నేను అందించే సిలబస్ అనేది చాలా హై అని చెప్పాలి. ఈ 30 hours క్లాసెస్ అనేవి ఈ బడ్జెట్లో నేను తీసుకొస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఈ 9th బ్యాచ్ అయితే ఉందో దీనికి సిలబస్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఆ సిలబస్ ప్రకారం మీకు ప్రతిదీ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లో. ముందే చెప్తున్నాను, మీకు ప్రతిదీ లైవ్ ఉండదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీకు క్లాసెస్ అనేవి పెండింగ్ పడుతూ ఉంటాయి. సో ప్రతి వీక్ మనం కన్సిస్టెన్స్గా క్లాసెస్ అనేవి తీసుకుందాం. బట్ అప్పుడప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో క్లాస్ అనేవి ఉండకపోవచ్చు. అలాంటి టైంలో మీకు అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రాక్టీస్ చేయడానికి మీకు గ్రూప్ అయితే సెండ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి మనకు బేసిక్స్ ఉంటాయి, ఆ తర్వాతకి అడ్వాన్స్ లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ సాఫ్ట్వేర్స్ గురించి మీకు డౌట్ రావచ్చు, సాఫ్ట్వేర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఎస్, నేనే ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రీ వర్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు పర్చేజ్ చేయాలనుకుంటే దానికి కూడా మీకు గైడెన్స్ ఇస్తాను. అండ్ క్లాసెస్ అనేవి మీకు జూమ్లో జరుగుతాయి. మీకు ఏమన్నా థింగ్స్ కావాలి అంటే జస్ట్ ల్యాప్టాప్ లేదా పీసీ ఉండాలంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆఫ్టర్ లైవ్ మీకు రికార్డ్ క్లాసెస్ కూడా సెండ్ చేస్తాం. అండ్ టోటల్గా మీకు 200+ GB అనేది మీకు అసెస్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. ఏఐ క్లాస్ అనేది మీకు ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు 100% ఇస్తాను. సో ఆఫ్టర్ కోర్స్ మీకు ఏదైతే క్లాస్ అనేది కంప్లీట్ అవుతాయో దాని తర్వాత కూడా మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, వాట్సాప్ సపోర్ట్. మీరు ఎనీ టైం నాకు మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మనకి జాయినింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఏ మాత్రం ఆలస్యం ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మెసేజ్ చేశాక మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళే నాకు మెసేజ్ చేయండి. అండ్ ప్రీమియర్ ప్రో సిలబస్ చూపించాను కదా, ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సిలబస్ చూపిస్తాను, చూసుకోండి. ఇక్కడ టోటల్గా మనకి 30 hours క్లాసెస్ అనేవి ఉంటాయి. ఈచ్ క్లాస్ మనకు 1 hour అయితే ఉంటుంది. సిలబస్ మొత్తం మీకు 30 క్లాస్ అనేవి చూడంగా కనిపిస్తున్నాయి. సో ప్రతిదీ కవర్ అవుతుంది, మీకు ఏది మిస్ అవ్వదు. ఏవైతే ఎడిటింగ్కి యూజ్ అవుతాయో ప్రతి ఒక్కటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా ఇదనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మెసేజ్ చేసి జాయిన్ అయిపోండి. మీరు లేట్ చేసే కొద్దీ ఇక క్లాసెస్ అనేవి స్టాప్ అయిపోతాయి. ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మెసేజ్ చేసి జాయిన్ అయిపోండి, లేట్ చేయకండి. సో ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన టైం దగ్గర నుంచి 15 days టైం అయితే తీసుకుంటాను. 15 to 20 days టైం తీసుకుంటాను. ఈ 20 daysలో మీరు జాయిన్ అయిపోతే నేను క్లాస్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోతే మనం 10th బ్యాచ్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10th బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ చెప్పలేం పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం కాబట్టి 9th బ్యాచ్కే మీరు జాయిన్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. 10th బ్యాచ్ మీకు అప్డేట్ రావడానికి మినిమం 2-3 months అయితే ఈజీగా టైం పడుతుంది. లేదా డిసెంబర్లో అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్లో కూడా స్టార్ట్ చేయొచ్చు మన 10th బ్యాచ్ అనేది. సో ఆలస్యం చేయకుండా ఈ 9th బ్యాచ్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేసుకోండి. ఎవరైతే వీడియో ఎడిటింగ్ మీద పిచ్చ ప్యాషన్తో ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఒకరు జాయిన్ అయితే మీ నుంచి ఇంకొక ఇద్దరి నుంచి మీరు ఎవరైనా జాయిన్ చేసినట్లయితే తప్పకుండా మీ ముగ్గురికి కలిపి డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక కోర్స్ అనేది మీకు ఫ్రీగా పొందే అవకాశం ఉంటుంది మీ ముగ్గురులో. సో ఈ ఆఫర్ని మీరు వెంటనే పొందుకోవాలనుకుంటే మాత్రం మెసేజ్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.